తెలంగాణలో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్లో పర్యటించిన ఆయన హెల్త్ ప్రొఫైల్తోనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి హెల్త్ కార్డులతో చెక్ చెప్పవచ్చన్నారు. వైద్యం పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్లో కొందరు నిధులు కొల్లగొట్టారని, పేషెంట్ బాగున్నా అతనిపై బిల్స్ రికార్డ్ చేసి స్వాహా చేశారని రేవంత్ చెప్పారు. ఇలాంటి అక్రమాలు అన్నీ హెల్త్ ప్రొఫైల్తో అడ్డుకట్ట పడతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హనుమకొండ కలెక్టరేట్కి చేరుకుని మహిళా శక్తి క్యాంటీన్లని ప్రారంభించారు. అక్కడే మంత్రులు, ఇతర నేతలతో కలిసి భోజనం చేశారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చేయాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇక్కడ వైద్యం కోసం రావడం